గుత్తొంకాయ మసాలా ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. వంకాయ తినని వాళ్ళు కూడా గుత్తొంకాయ అంటే అడిగి మరీ వేయించుకొని తింటారు. అలాంటి కర్రీ ఇదైతే. నేనైతే ఇక్కడ క్యాప్సికమ్ కాంబినేషన్లో అయితే చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే కడాయిలో పల్లీలు, శనగపప్పు, ఉద్దిపప్పు, 4 చిన్న చెక్క ముక్కలు, తర్వాత లవంగాలు, కొద్దిగా కరివేపాకు అంతా వేసి లో ఫ్లేమ్లో అయితే బాగా దూరగా అయితే వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి కొన్ని కొబ్బరి ముక్కలు, మీరు ఎండు కొబ్బరి కూడా యూజ్ చేయొచ్చు, లేదా పచ్చి కొబ్బరి అయితే అయినా యూజ్ చేయొచ్చు. దీనైతే బాగా సాఫ్ట్గా అయితే పౌడర్ చేసి అయితే ఉంచుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి కొద్దిగా కాజు, అల్లం, వెల్లుల్లి, టమాటో, ఉల్లిపాయ, ఉప్పు, కారం, కొద్దిగా ధనియా పౌడర్, గరం మసాలా అంతా వేసి దీనైతే బాగా సాఫ్ట్గా అయితే గ్రైండ్ చేసుకోండి. ఇదే మనము వంకాయలోకి స్టఫ్ చేసే మసాలాస్. బాగా ఇది గ్రైండ్ అయిన తర్వాత ఇలా వంకాయని అయితే మధ్యలోకి 4 పీసెస్లో అయితే కట్ చేసుకొని మసాలాస్ని అయితే వంకాయలోకి స్టఫ్ చేసి అయితే ఇలా అయితే ఉంచుకోండి. లేత వంకాయ అయితే తీసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది, తొందరగాను ఉడికిపోతుంది. ఇప్పుడు కడాయిలో ఆయిల్ అయితే పెట్టుకొని సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ అంతా వేసుకొని బాగా దోరగా అయితే వేయించుకోండి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మసాలా స్టఫ్ చేసుకున్న వంకాయలు, క్యాప్సికమ్ ముక్కలు అయితే వేసుకొని ఒకసారి అయితే బాగా అయితే కలుపుకొని దీని మీద అయితే లిడ్ అయితే క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ అయితే వదిలేయండి. ఇలా 5 మినిట్స్ తర్వాత చూడొచ్చు వంకాయ, క్యాప్సికమ్ అంతా బాగా అయితే మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఎక్కువ కుక్ చేయడానికి అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి మిగిలిపోయిన మసాలా అయితే వేసుకొని ఎంత వాటర్ కావాలో అడ్జస్ట్ చేసుకోండి. అయినంత కర్రీ గట్టిగా ఉండేలా అయితే చూసుకోండి. అప్పుడు చపాతీలోకి, రైస్లోకి, సంగటి అన్నిట్లోకి ఇదైతే చాలా బాగుంటుంది. ఇలా కన్సిస్టెన్సీ అడ్జస్ట్ అయిన తర్వాత కొద్దిసేపు అయితే కుక్ చేసుకోండి. బాగా పచ్చి వాసన అయితే పోవాలి. తర్వాత వంకాయ బాగా మగ్గేలాగా అయితే చూసుకోండి. ఇప్పుడు వంకాయ బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి లాస్ట్లో అయితే మనం గ్రైండ్ చేసుకున్న పప్పుల పొడి అయితే వేసుకొని కొద్దిసేపు అయితే మిక్స్ చేసుకొని కొద్దిసేపు అయితే దీన్ని బాగా కుక్ చేసుకోండి. ఈ పప్పుల పొడి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. మీరు వేరే కర్రీస్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది ఒక 5 మినిట్స్ కుక్ అయ్యి గట్టి పడిన తర్వాత అయితే మీరు దింపేయచ్చు. ఈ పప్పుల పొడి వేయడం వల్ల ఏమవుతుందంటే కర్రీ చిక్కబడడమే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.